ప్రజల సేవకు ముందుకు వెళ్తున్నప్పుడు తప్పకుండా నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో interact with sir and whatever questions, doubts, మీకు ఏదున్నా ఫ్రీయింగ్ లోగా మీరు అడగవచ్చు, ఇంటరాక్ట్ కావచ్చు. ఇక్కడ మీరు ఉండడం అనేది ఫస్ట్ మర్చిపోండి. సో సార్తో ఏమిటంటే సార్ మీకు చెప్పేది అంతగా వినండి. డెఫినెట్ గా ఇది మీకు మీ ట్రైనింగ్ ఎట్లా ఎక్సలెన్సీ ట్రైనింగ్ లోనే ఎట్లా తీసుకోవాలి, బెస్ట్ రిజల్ట్స్ ఎట్లా తీసుకోవాలి దానికి సార్స్ మీకు పెట్టాలి. క్లాస్ ఉంటుంది, స్పీకింగ్ ఉంటుంది కాబట్టి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్ ఐ థింక్ అందరికీ స్వాగతం. ఐ థింక్ వాట్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. మీరు అందరికీ జాబ్ వచ్చింది కనుక శుభాకాంక్షలు. వండర్ఫుల్. సో మీరు ఏం చేయొచ్చు అంటే మీ పక్కన ఇద్దరు ఉన్నారు, అటువైపు ఇటువైపు. మీరు ఒకసారి అవతల వ్యక్తిని శబాస్ అని యువతల వ్యక్తిని శబాస్ అని కొట్టండి. గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సభను ఎలా మొదలు పెడతామంటే మనం చార్లెస్ డార్విన్ థియరీ గుర్తుపెట్టి తెచ్చుకుందాం ఒకసారి. చార్లెస్ డార్విన్ ఏమన్నాడంటే, మనకు అందరూ చదివినది ఎవల్యూషన్ థియరీ చదివాము. ఆయన ఏమన్నాడంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అన్నాడు చార్లెస్ డార్విన్. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. సో ఇఫ్ యూ డోంట్ రియలీ అడాప్ట్, ADAPT, అడాప్ట్, ఆర్ ఇఫ్ యూ డోంట్ రియలీ అడాప్ట్ టు ద చేంజ్, మార్పుకు అనుగుణంగా మనం మారకపోతే ఏమన్నాడంటే యూ ఆల్సో విల్ బికమ్ డైనోజెరాస్ అన్నాడు. యూ విల్ బికమ్ డైనోజెరాస్ అంటే ఏంటి అర్థం? ఇక్కడ అంతరించిపోవడం. ఎవరు అన్నారు ఇక్కడ? చప్పలు కొట్టండి ఆయనకు అన్నారు. సో ది పాయింట్ ఈస్, మనము ఇఫ్ యూ వాంట్ రియలీ సర్వైవ్, ఇఫ్ యూ వాంట్ రియలీ గ్రో, వీ నీడ్ టు కాన్స్టెంట్లీ కీప్ అడాప్టింగ్ టు ద చేంజ్. ఇఫ్ ఐ డోంట్ అడాప్ట్ టు ద చేంజ్, దెన్ ఐ బికమ్ అవుట్డేటెడ్, అబ్సలీట్ అంటాం. అంటే అంతరించిపోవడం, తెలుగులో ఇంగ్లీష్లో ఎక్స్టింక్షన్ కదా, అదే వర్డ్. ఈయన ఏమంటారు అంటే పెద్ద కొటేషన్ ఒకటి ఉంది ఇక్కడ. ఈ కొటేషన్లో ఏమొస్తుందంటే మీనింగ్, ఈయన ఒక చాలా ప్రసిద్ధి వ్యక్తి, విన్స్టన్ చర్చిల్ అని. ఈయన ఏమంటారంటే పాజిటివ్ థింకర్స్ సీస్ ది ఇన్విజిబుల్ అంటాడు. పాజిటివ్ థింకర్స్ కనిపించేందుకు చూడగలగాలి. ఒక పోలీస్ ఆఫీసర్గా మనం కూడా సమాజంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందని అంచనా వేసే శక్తి ఉండాలి మనకి. వీ షుడ్ బి ఏబుల్ టు సీ బియాండ్ విజిబిలిటీ. వాట్ ఈస్ విజిబుల్ ఎనీబడి కెన్ సీ, వాట్ ఈస్ ఇన్విజిబుల్ యూ షుడ్ బి ఏబుల్ టు సీ. ఇప్పుడు ప్రపంచం అంతా ఏమనుకునేది, నాసా లేదంటే రష్యా వీళ్ళొక్కరే చంద్రమండలం పైన దిగొచ్చు అనుకున్నారు. ఇండియా ఏం చేసిందంటే వీఆర్ ద బాస్ అన్నది అని చంద్రయాన్ 3ని ఎక్కడ దించింది? సౌత్ పోల్ అన్నారు. కొట్టని చెప్పాలి గట్టిగా. సౌత్ పోల్. ప్రపంచ దేశాలు సాధించలేనిది మన భారతదేశం సాధించింది. అంటే చూడండి ఎంతే, దే ఆర్ ఏబుల్ టు అచీవ్ ది ఇంపాసిబుల్. లాస్ట్ లైన్ చూడండి, అచీవ్ ది ఇంపాసిబుల్. ఐ థింక్ మానవుడు అనుకుంటే సాధించలేనిది ఏం లేదు. భారతదేశంలో ఎన్నో ప్రయోగాలు, ఎన్నో సాధిస్తున్నారు అన్నప్పుడు మనం కూడా సాధించవచ్చు. మానవుడే కదా, ఆయనైనా మానవుడే, మనమైనా మానవుడే. ఇఫ్ సమ్వన్ ఈజ్ ఏబుల్ టు అచీవ్ దట్, వీ కెన్ ఆల్సో అచీవ్ అవుట్. మన డిపార్ట్మెంట్లో వాట్ ఈస్ దట్ వీ కెన్ అచీవ్ ది ఇంపాసిబుల్ అనేది ఆలోచించాలి. ఇప్పుడు వాట్ ఈస్ దట్ ఐ కెన్ అచీవ్ ది ఇంపాసిబుల్? Maybe the image of the department, there is certain image in the society, whatever the image is there. If I want to build the image of the police department, ఆ మార్పు మీతో మొదలవ్వాలి. సో ఆ మార్పుకు మీరే నాంది పలకాలి. అంటే the change should begin with you and you should be the change you want to see in the world. ప్రపంచంలో చూడాలనుకున్న మార్పుని నాతో మొదలు పెట్టాలి, మీతో మొదలు పెట్టాలి. సో అలా ఉద్దేశంతో మనం మొదలు పెట్టామంటే వీ కెన్ బ్రింగ్ టర్న్ అరౌండ్, వీ కెన్ డూ మిరాకిల్స్. మిరాకిల్స్ అంటే ఇంగ్లీషు, తెలుగులో అద్భుతాలు సాధించవచ్చు. సో ఐ థింక్ సీయింగ్ ది ఇన్విజిబుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ రెండో పదం అంటున్నాడు ఫీల్ ది ఇంటాంజిబుల్. రెండో సెంటెన్స్ ఫీల్ ది ఇంటాంజిబుల్ అని ఉంది. టాంజిబుల్ అంటే ఇది టాంజిబుల్, ముట్టుకోవచ్చు. ఇంటాంజిబుల్ అంటే ముట్టుకోలేము మనం. సో వీ కెన్ ఓన్లీ ఫీల్. ఒక కానిస్టేబుల్గా నేను జాబ్ చేసేటప్పుడు సమాజంలో జరుగుతున్న అన్యాయం కావచ్చు, విచక్షణ భావం కావచ్చు, నేను దాన్ని ఎలా అంటే హౌ కెన్ ఐ ఫీల్ ద వే ద పర్సన్ ఈజ్ సఫరింగ్. కంప్లైంట్ చేయడానికి వచ్చాడు ఒక ఆయన, కెన్ ఐ ఫీల్ ఎంపతి టు హిమ్.
కెన్ ఐ ఫీల్ ద వే ఈజ్ సఫరింగ్, కెన్ ఐ ఎంపథైజ్ విత్ హిమ్. అంటే ఆయన స్థానంలో నేనుంటే నాకు ఎలాంటి బాధ కలుగుతుందో భావన కలగడమే ఫీలింగ్ ఇంటాంజిబుల్. దెన్ ఐ కెన్ డూ గుడ్ సర్వీస్. ఇఫ్ ఐ డోంట్ ఫీల్ ది ఇంటాంజిబుల్, ఐఎమ్ డూయింగ్ మెకానికల్ జాబ్. ఒక డాక్టర్ దగ్గర పోతాం, ఆపరేషన్ చేస్తున్నాడు ఆయన. ఎలా చేయాలంటే ఈ ఆపరేషన్ చేస్తున్న వ్యక్తి నా ఫాదర్ అయితే నేను ఎలా చేస్తాను? ఇఫ్ షీ ఈజ్ మై డాటర్, హౌ విల్ ఐ ఆపరేట్ ఆన్ హిమ్? If I feel that the pain of the patient as well as their relations, kith and kin, parents kaavachu, siblings kaavachu, then he will operate very very efficiently and effectively. He will not take chances and he will put his heart and soul and do the job. సో అలా భావనతో పనిచేయాలనేది ఇక్కడ ప్రస్తావన. మనం పనిచేసేటప్పుడు సమాజంలో జరుగుతున్న ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు, అవి కలిగించే బాధ కావచ్చు, ఆ బాధను మనం గ్రహించగలిగి వాళ్ళకి సమస్యలకి పరిష్కారాలు, upholding the law, delivering justice, upholding the law. If I can do that, I think you will be doing miracles and you can bring a kind of change in the society. So ఇందులో 3 లైన్లలో అచీవింగ్ ది ఇంపాసిబుల్ అనుకుంటున్నాం. అది ఇంతకుముందు అనుకున్న చంద్రాయన్ అని. బ్రిటిష్ మనల్ని రూల్ చేసిపోయిన దేశమా? చేసిపోయింది కదా. దోస్ ఆర్ ద బగర్స్ హూ యాక్చువల్లీ రూల్డ్ అస్ అండ్ దోస్ ఫెలోస్ ప్లండర్డ్ ఇండియా. ప్లండర్డ్ అంటే దోచుకున్నారు, ప్లండరింగ్ అంటాం, PLUNDR అంటే దోచేసుకున్నారు మనల్ని. ఇప్పుడు మనం 2023లో భారతదేశము బ్రిటిష్ని ఎకానమీలో డిఫీట్ చేసి ముందుకు వెళ్ళిపోయాం మనం. ఎంతమంది తెలుసు అది? వి డిఫీటెడ్ బ్రిటిష్ ఇన్ ఎకానమీ అంటే వీఆర్ ద 5th largest economy and we are able to overtake British and what an achievement. So भारत के लिए एक तालियां. One more round of applause. So you should take pride in India. ఎందుకంటే గ్రోత్ స్టోరీ మొదలైంది ఇప్పుడు భారతదేశంలో and you are part of the growth story and India is aspiring to become the 3rd largest economy. సో అంటే భారతదేశం ఆర్థికంగా ఎదగాలంటే శాంతి భద్రతలు ఉండాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి. దెన్ యూ విల్ బి ఏబుల్ టు రియల్లీ అచీవ్ దట్ కైండ్ ఆఫ్ ఎకనామిక్ సక్సెస్. వితౌట్ లా అండ్ ఆర్డర్, without that success, it's very tough to be economically strong. So I think you all play pivotal role. Pivotal role అంటే చాలా ఇంపార్టెంట్ రోల్. అప్పుడప్పుడు మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ ఇట్లా ఇడుస్తూ ఒకటి రండి, ఓకేనా? అర్థమైతే లేకపోతే బౌన్స్ అవుతాయి, కొన్ని కిటికీలకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతాయి. మళ్ళీ పట్టుకుందాం, లంచ్ బ్రేక్లో పట్టుకొని ఏమో అన్నాడు పివోట్ అని గూగుల్ కొట్టాలా, పివోట్ అనాలా, అది మీనింగ్ చెప్తుంది, డెఫినేషన్ చెప్తుంది, స్పెల్లింగ్ కూడా చెప్తుంది. మనం కూడా వాడుకున్నాం ఎప్పుడన్నా. అట్లా ఇంగ్లీష్ నేర్చుకున్నాను అప్పుడప్పుడు, ఒక పదాలు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. నేను కూడా గవర్నమెంట్ స్కూల్స్ చదివాను, గవర్నమెంట్ కాలేజీ చదివాను, తెలంగాణనే, జోగులాంబ జిల్లా, అయితే గద్వాల. సో చేస్తూ ఉద్యోగాలు చేస్తూ నైపుణ్యం పెంచుకున్నాము, స్కిల్ పెంచుకున్నాము, చాలా సిటీస్లో పనిచేశాను. ఆ తర్వాతనే ఫ్యాకల్టీ అయ్యాను నేను. ఈ 3 పదాలలో ఒక్క సెంటెన్స్ రాసుకోండి, ఏది మీకు ఇష్టం వచ్చింది, ఏది అది. సీయింగ్ ది ఇన్విజిబుల్ కావచ్చు, ఫీలింగ్ ది ఇంటాంజిబుల్ కావచ్చు, అచీవ్ ది ఇంపాసిబుల్ కావచ్చు. ఒకటే రాసుకోండి. సో రాసుకున్నారా? ఒకటే లైన్, 3 లైన్లు వద్దు, ఒక లైన్ రాసుకొని చాలు. అది అచీవ్ ది ఇంపాసిబుల్ కావచ్చు, ఫీల్ ది ఇంటాంజిబుల్ కావచ్చు, సీయింగ్ ది ఇన్విజిబుల్ కావచ్చు. ఓకేనా? వండర్ఫుల్ కొటేషన్. ఐ థింక్ why do we get up in the morning? Why we get up in the morning every day? ఎందుకు లేస్తాం? బ్రేక్ఫాస్ట్ తినడానిక? ఎందుకు లేస్తాము? యు పర్స్యూ అవర్ గోల్స్. సాధించాలి, ఏదో నేర్చుకోవాలి, ఏదో సాధించాలి అనే తపనతో లేస్తాం రోజు. అంతేగాని ఇక టైం అయింది లేచి ఏదో డ్యూటీ పోవాలంటే కాకుండా, ఐ థింక్ ఐ షుడ్ హ్యావ్ సమ్ పర్పస్, సమ్ ఆస్పిరేషన్ టు వాట్ ఐ వాంట్ టు బికమ్. ఈయన పెద్ద ఈయన పేరు సైమన్ సినెక్. వాట్ ఈ సేస్, ప్రతి ఒక్కరిలో గోల్డెన్ సర్కిల్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఏమన్నాడంటే, వై, పర్పస్ ఆఫ్ వై యూ డూ వాట్ యూ డూ అన్నాడు. పర్పస్ ఆఫ్ వై యూ డూ వాట్ యూ డూ. మనకంతా పర్పస్ ఉండాలి. ఏం పర్పస్ అంటే, సార్ జీతం రావాలి, అన్ని బిల్స్ కట్టుకున్నాను సార్, మొత్తం ఈఎంఐలు ఉన్నాయి, హోమ్ లోన్ ఉంది, కార్ లోన్ ఉంది, అది కాదు పర్పస్. పర్పస్ ఈజ్ సంథింగ్ ఎల్స్, రైట్? ధర్మో రక్షిత, ధర్మో రక్షిత పెద్ద పర్పసే, మామూలు పర్పస్ కాదు. అదే పర్పస్, ధర్మాన్ని రక్షించడం. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది. కొందరు జాయిన్ అంటారు డిపార్ట్మెంట్లో,
మావాడు కానిస్టేబుల్ ఉన్నాడు సార్, ఇల్లు కొన్నాడు, బంగ్లా కొన్నాడు, కారు కొన్నాడు, ప్లాట్లు కొంటున్నాడు, మరి నేను కూడా కొనాలన్నీ. స్పీడ్గా సంపాదించి స్పీడ్గా కొనాలనుకుంటున్నా. అది బాగా పర్పస్. పబ్లిక్ సర్వీస్ ఇది. I become a public servant. I should have that kind of a mental makeup that, you know, I've come here to serve public and I should be happy with my government salary and do justice to my job. Do justice to my job. అంటే వృత్తికి ధర్మం చేయడం. అలాంటి ఆశయము ఆకాంక్ష ఉందనుకోండి, మనం ఆనందిస్తాం, చేసే ఉద్యోగాన్ని ఆనందిస్తాం, ఇష్టపడతాం, ఇష్టపడి పనిచేస్తాం. లేదంటే రోజు కష్టపడి పని చేయడమే. సో మనం ఎన్నుకున్నాం కనుక వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పర్పస్ ఇన్ లైఫ్. వై హైఫన్ పర్పస్ అని రాయండి అక్కడ బుక్లా. వై అనగా పక్కల పర్పస్ అని రాయండి, PURPOSC పర్పస్. రాశారా? పర్పస్ అనగా. సో మీ ఒక చిన్న అసైన్మెంట్ ఏంటంటే ఇప్పుడు రాయాల్సింది ఒక వర్డ్ కావచ్చు, ఒక సెంటెన్స్ కావచ్చు. వాట్ ద పర్పస్ ఆఫ్ యువర్ జాబ్, వాట్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. మీరు మీకు ఇష్టం వచ్చిన దాని సమాధానం రాయండి అక్కడ. మీ పర్పస్ ఏంటి? వాట్ ద పర్పస్ ఆఫ్ యువర్ జాబ్ ఆర్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. ఒక 1 sentence ఆన్సర్ రాయండి ఆర్ 1 word ఆన్సర్. వాట్ ద పర్పస్ ఆఫ్ యువర్ జాబ్ ఆర్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. మనకంటూ ఒక పర్పస్ ఉండాలిగా, ఆ పర్పస్ రాయండి. ఎస్, నౌ ఐఎమ్ ఓపెనింగ్ టు ద ఫ్లోర్. ఒక 4 అవకాశం ఇస్తాను. హూ వాంట్ టు స్టార్ట్? రాసింది చదవాలి. ఎస్ అమ్మా. To make people feel secure and happy. To making people feel safe and secure and happy. చప్పట్లు కొట్టాలి గట్టిగా. వెరీ గుడ్. వెరీ నోబుల్ ఇంటెన్షన్. నోబుల్ అంటాం, ఇంత ఉన్నతమైన ఆలోచనలు, అది మంచి ఉన్నతమైన పర్పస్ అది. వెరీ గుడ్. నెక్స్ట్. వెరీ గుడ్. Serve the nation. To serve the nation. టు సర్వ్ ద నేషన్. గట్టి కొట్టాలి చప్పట్లు. కొందరేమో ఆలోచిస్తున్నారు, అబ్బా అని చూస్తున్నారు, చేస్తాడు. అవును, ఈ ఆన్సర్ గైన్ పర్పస్ హియర్, వాట్ ఇస్ రాంగ్ ఇన్ దట్. లేమని నువ్వు లేచి మాట్లాడు. యూ వాంట్ టు సపోర్ట్ యువర్ ఫ్యామిలీ. సర్లే ఆయన ఏమంటే దేశాన్ని సరే సార్ ముందు ఫ్యామిలీ సపోర్ట్ చేసి తర్వాత దేశాన్ని చూసుకుంటా అంటున్నాడు. కుటుంబ ఆయన సపోర్ట్ అక్కడ ఎవరు లేపి లేమ్మా. Provide the security to the family as well. Provide the security to the public. ఫ్యామిలీతో పాటు పబ్లిక్ని కూడా సర్వే చేయనా కొట్టని మరి ఆయనకి ఏం చూస్తారా కూడా. ఇక్కడ ఎవరో లేపి. My purpose is to let the needy people and to contribute to the betterment of the society. వెరీ గుడ్. చప్పట్లు కొట్టాలి. సమాజ సేవ ఆయన సర్కులు, ఆయన పర్పస్ సమాజ సేవ, బెటర్మెంట్ ఆఫ్ ద పీపుల్, అప్లిఫ్టింగ్ అండర్ ప్రివిలేజ్ పీపుల్ అంటున్నాడు. వెరీ గుడ్. మనకు మళ్ళా అంటే మదర్ తెరిసే లాగా ప్రజల కోసం సేవ. Respect of society. Respect of society. రెస్పెక్టింగ్ సొసైటీ, సమాజాన్ని గౌరవిస్తాడు. కొట్టనండి ఆయన కొట్టకండి, చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఇంతమంది చెప్పారు సమాధానాలు కదా, కొందరు చెప్పారు, కొందరు చెప్పారని కానీ లేస్తలేరు. ఎందుకంటే కడుపులో కొంచెం అబ్బా ఎట్లా చెప్తానో ఏమో, ఏమనుకుంటారేమో, ఆ భయాందోళన ఉండొద్దు. ధైర్యంగా నిర్భయంగా లేచి చేయలేమి మాట్లాడటమే. పర్పస్ గురించి అడుగుతున్నాను, డబ్బులు అడతలేం కదా మనమైతే కదా. యా గుడ్. ఐ థింక్ యా యూ వాంట్ గో హెడ్. అందరినీ కాపాడుకోవడానికి, అలాగే పూజించడానికి, సమాజంలో నేను గౌరవంగా బతకడానికి మీరు సమాజం. ఏమో చెప్పే కొత్త లిస్ట్ చెప్పాను, కొట్టని చెప్పాలి. సో ఇప్పుడు అందరికీ ఒకటి అర్థమైంది. రేపటి నుంచి పొద్దున్న లేయగానే మీరు ఏం తోలేయాలంటే పర్పస్. ఆ పర్పస్ పెట్టుకునే లేయాలి. ఎందుకంటే ఒక పర్పస్ అని ఉంటే చేసేదానికి కొంత ఆనందంగా ఉంటుంది, ఒక బాధ్యత చేస్తున్నాం కనుక. పర్పస్ లేదనుకో, వచ్చామా తిన్నామా పోయామా అంటే యు ఆర్ వెరీ మెకానికల్ ఇన్ యువర్ జాబ్. So I think you all should have the aspiration to have some purpose in life, to make a significant contribution to the society. సమాజానికి సేవ చేయడం, సమాజాన్ని మనం ఉద్ధరించడం, అలాంటి ఒక మంచి బాధ్యతగా ఉద్యోగాన్ని ఎన్నుకున్నాం కనుక సమాజంలో మనం ఆ ఉన్నత స్థాయిలో నడుచుకోవాలి, ఉన్నత ఆలోచనలు ఉండాలి. హౌ అని పెట్టి ప్రాసెస్ అని పెట్టండి, ప్రాసెస్. సో మనం నిర్వర్తించే ఉద్యోగంలో ఒక ప్రాసెస్ ఉంటుంది. రూల్స్, రెగ్యులేషన్స్, లా అండ్ ఆర్డర్, జ్యుడిషియరీ, we have investigations, so we have a lot of processes. So we need to follow a process to achieve our purpose. I can't do on my own. There is a process, right? There is a system in place laid by the government, by the constitution. So we go as per the rule of the land, law of the land, and then there is a process there.
సో ప్రాసెస్ విల్ హెల్ప్ యూ టు బీయింగ్ మోర్ ఎఫిషియెంట్ ఇన్ ది జాబ్ అనమాట. ఎప్పుడైనా పీపుల్ ఉంటారు, ప్రాసెస్ ఉండాలి. ప్రాసెస్ లేదంటే దెన్ యూ కాంట్ సక్సీడ్. ప్రాసెస్ విల్ హెల్ప్ యూ టు హ్యావ్ మోర్ సిస్టమాటిక్ అప్రోచ్ అండ్ సో దట్ యూ కెన్ బి మోర్ effective in the job. Process is also very important. Last, what and right? What pagala value add and right? What pagala value add? So what is the value add you want to make to the society? I think we all make a difference, right? We all make a difference to the society. All of us need to add value. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే డాక్టర్ ఉన్నాడు. వాట్ ఇస్ ద వాల్యూ? హీ ఈస్ యాడింగ్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ కేర్. హీ ఈస్ హెల్పింగ్ పీపుల్ టు రికవర్ ఫాస్ట్. He is helping people to recover from their diseases. That is the value, right? So lawyer is there, police is there. So everyone has to add value, right? So as a police officer, what is the value add you can make? So think about it. One at a time. You raise your hand and Society doctor. Doctor for society. Okay, chapala kotta ayaniki. సో మేబీ హెల్త్ కేర్కి ఒక డాక్టర్ అయితే సొసైటీ సెక్యూరిటీకి లా అండ్ ఆర్డర్కి ఈయన డాక్టర్. ఓకే, వెరీ గుడ్. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ us should aspire to make a difference to society, make a difference to yourself, make a difference to the nation. I think that is the purpose there. So otherwise, if there is no that purpose and there is no value add, then our existence becomes a question mark. So think about these lines. Why I do what I do and how I do, and what is the difference I make, what is the value add I make. So if you go this inside out approach, why, how and what, then you will enjoy your work, you will enjoy your job also. So మనం ఇష్టపడి పని చేస్తాం, ఇంకా కష్టపడి పని చేయం. ఈ ఫార్ములా ఉంటే ఇది లేదనుకో, ప్రిన్సిపల్కి ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్, పేపర్ బిల్లు, పాల బిల్లు, ఆ బిల్లు, గ్రాసరీ బిల్స్, ఈ బిల్స్ కట్టుకుంటే రొటీన్ మెకానికల్ లైఫ్. దెర్ ఇస్ నో పర్పస్, దెర్ ఇస్ నో ప్రాసెస్, దెర్ ఇస్ నో వాల్యూ యాడ్. సో ఇట్ జస్ట్ బికమ్ వెరీ రిడండెంట్ ఇన్ అవర్ జాబ్స్. బిలీఫ్స్ అని పెట్టండి, ఎంపవరింగ్ బిలీఫ్స్, నమ్మకాలు. మన అందరిలో నమ్మకాలు ఉన్నాయి కదా, మనకంతా ఒక నమ్మకం ఉంటుంది. ఇఫ్ ఐ బిలీవ్ ఐ క్యాన్ కదా, ఇఫ్ ఐ బిలీవ్ ఐ కాంట్. సో మీరు సాధించాలనుకున్నది ఎలా ఉందంటే, ఇఫ్ యూ థింక్ యూ క్యాన్, ఇఫ్ యూ థింక్ యూ కాంట్. సో బిలీఫ్ ఈజ్ డ్రైవింగ్ యూ. టిపికల్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, మనల్ని నడిపించేది మన నమ్మకాలే మనల్ని నడిపిస్తున్నాయి కదా. సో మనకు ఎలాంటి నమ్మకాలు ఉన్నాయనేది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం ఎలాంటి నమ్మకాలను ఎంటర్టైన్ చేస్తున్నాం. సో రైట్ డౌన్ వాట్ యూ బిలీవ్ ఇన్. వాట్ ఇస్ దట్ యూ బిలీవ్? రైట్ డౌన్ ఒక ఆన్సర్. వాట్ ఈస్ దట్ యూ బిలీవ్ ఇన్? మీరు ఏదైనా అంటే మీ నమ్మకం ఎలాంటిది, మీరు ఎలాంటి దానిపై మీరు నమ్ముతారు? వాట్ ఈస్ యువర్ బిలీఫ్ సిస్టమ్? యా, సో నౌ ఐ విల్ ఓపెన్ టు ద ఫ్లోర్. యూ కెన్ లిఫ్ట్ యువర్ హ్యాండ్ అండ్ దెన్ యూ కెన్ రీడ్ అవుట్ వాట్ ఈస్ రిటన్. లేమా? Progress. You believe in progress. Self-discipline. చెప్పకూడదా? వెరీ గుడ్. ఇందాక ఎవరు ఎత్తారు ఇక్కడ చెయ్యి, మాట్లాడని వాళ్ళు మాట్లాడాలి. ఇంకా ఇప్పుడు మీరు ఫస్ట్ టైమా? ఐ వాంట్ అదర్ పర్సన్ హూ హస్ ఇట్ టు స్పీక్. యా, ప్రాసెస్. యూ బిలీవ్ ఇన్ ప్రాసెస్. ఓకే, చెప్పలు కూడా ఆయనకి. ఓకే, అంటే ఈయన ఏమంటారు అంటే, ఐ గో యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ ద ల్యాండ్, ఐ గో యాజ్ పర్ ద SOP, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెస్ or a procedure. I'll just go with the book rule of the book. I'll not take the law into my hands. I'll not take the law into my hands. I'll go as per the process. I will file a case. Yeah, I'll issue the show cause notice and then do the investigations and then produce evidences and then get the conviction done. I'll simply go with the process. Chabala malasar kotta kadi. Ikkada evaru? Idu labor lein nilapadu. కర్మి ధర్మం. యా, అంటే కర్మ పట్టి ధర్మాన్ని బట్టి అది వర్క్ ఈజ్ వర్షిప్ అంటాడు. కొట్టండి, చెప్పాలి, గడి కొడాలి. In beliefs, there are two beliefs out there, sir. Inner belief and core belief and peripheral belief. Core belief stays with us forever. Peripheral belief does not stay with forever. Belief means in broad, we can analyze or we can say what is right or what is wrong. Analytical belief. Okay. సభలు కూడా మాట్లాడించి ఇప్పుడు ఏం జరిగింది చెప్పనా, మనం ఇట్లాంటి సభల్లో ఇట్లాంటి ఒకటి విషయం తీసుకొస్తాం, మాట్లాడతాం, విశ్లేషిస్తాం. కొందరు ఉత్సాహంగా లేచి మాట్లాడతారు, కొందరు ఉత్సాహంగా చప్పట్లు కొడతారు. మూడో రకం ఉంటారు, చెప్పము కోటం. ఏముండాలి మనకి? నైతిక విలువలు.
నైతిక విలువలు. కొందరి దగ్గర బాగా నాలెడ్జ్ ఉంటుంది, స్కిల్ ఉంటుంది, కానీ విలువలు ఉండవు. మళ్ళీ చెప్తారా, నాలెడ్జ్ ఉంటుంది, స్కిల్ ఉంటుంది, కానీ వాల్యూస్ ఉండవు. I think for you to succeed in the long run, anywhere in your life, not just in the department, anywhere in your life, so we should value something. So value and hating పెట్టి మీరు ఏం రాస్తారంటే వాట్ యూ వాల్యూ ద మోస్ట్ రాయండి. అక్కడ దాని కింద ఏం రాస్తారు, మీ ఆన్సర్ రాయండి. మీరు అనొచ్చు పేరెంట్స్, ఐ వాల్యూ మోస్ట్ మై పేరెంట్స్. ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఇష్టం వచ్చింది రాయండి. మీరు ఏ దానికి విలువ ఇస్తారు, ఏ విషయం పట్ల మీరు విలువ ఇస్తారు జీవితంలో, వాట్ ఇస్ దట్ యూ వాల్యూ ద మోస్ట్ రాయండి. ఫస్ట్ రాయండి, తర్వాత చేతులు లేపుదురు, మాట్లాడదాం. వాట్ యూ వాల్యూ ద మోస్ట్. ఇప్పుడు మనం ఫ్రెండ్ ఒకరు ఏమంటుండే టైం. సో సమయ పాలన. సో సమయానికి విలువ ఇస్తారు ఆయనకి చెప్పలు కొట్టండి ఒకసారి. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు? హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే కొట్టండి, మరి చెప్పాలి కొట్టండి. కొందరు ఒకటి చెప్పాలి సుమా, హెల్త్ అన్నప్పుడు మనం కానిస్టేబుల్ కాగానే మనకు డ్యూటీ వేస్తారు, పెట్రోలింగ్ వెళ్తాం. ఇక పెట్రోలింగ్ వెళ్తప్పుడు మనం ఒక 6 నెలల తర్వాత వీళ్ళని చూసినాం అనుకో పోతారని. వాళ్ళు ఇప్పుడు నన్ను బాగా చూడండి, అందరూ ఇట్లా ఉంటాం, మనం సన్నగా ఉంటాం. జాబ్లో చేయని 6 నెలలకి ఈ బొజ్జు వచ్చింటుంది, ఇట్లా ఇడికి వచ్చింటుంది. ఇది ఎందుకు వచ్చిందంటే డ్యూటీ పోతుంటాం కదా, ఆడ అట్టి పనుల పని ఉంటుంది, 6 డజన్ అట్టి పనులు. ఆ ముందు పోయినాక బజ్జీల పని ఉంటుంది, పెట్టు పొట్ల బజ్జీలు పెట్టు. ఇవన్నీ తినుకుంటా ఫ్రీ కదా, తినుకుంటా పోతే ఆరోగ్యం కాస్త అవేమో ఫ్రీ అప్పటికే, తర్వాత ఉంటుంది డోసు. అరటి పనులు ఇచ్చేటోడు ఏమంటాడు తెలిసిన, దేవుడా ఈయనకు షుగర్ రాని, డయాబెటీస్ రాని అని ఇస్తాడు. ఆ మాట ద్వారా మనకి డయాబెటీస్ వస్తుంది. సో జాగ్రత్త సుమా, మీరు ఫ్రీగా ఉన్నాయని కూడా పోయారు, తినుకుంటూ పోయారు, ఆరోగ్యం పోతుంది అని చెప్పింది చాలా ఇంపార్టెంట్. వాల్యూ యువర్ ఫస్ట్ ఎథిక్స్, నైతిక విలువలు, తర్వాత ఆరోగ్యం. ఇవి రెండు లింక్ ఏమున్నాయి. ఇక్కడ కాంప్రమైజ్ అయితే అక్కడ ఎఫెక్ట్ అవుతుంది హెల్త్. సో జాగ్రత్త మీరు అందరూ. సో ప్రజల్లో సమాజంలో చూస్తూ మీరు ప్రభావితం కాకుండా మీపై మీకు నమ్మకం ఉంచి ఆ నైతిక విలువలతో ఉద్యోగం చేస్తే ధర్మో రక్షిత. చాలా బాగా అర్థమైంది మీకు. ఎక్కువ విశ్లేషించాల్సిన అవసరం లేదు. ధర్మాన్ని మీకు కాపాడుతుంది. అందుకోసం మీకు గుర్తుంచుకొని ఉద్యోగం చేయాలి చేసినప్పుడు. ఎవరైనా ఇంకోటి చెప్తారా వాల్యూ ఏది చెప్పరా? నువ్వు ఆనెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ. కొట్టని చెప్పాలి ఆయనకి. నువ్వు చెప్పమ్మా. మనీ అన్నప్పుడు మనీ అని ఏమంటాడు, మనీని డబ్బుకి గౌరవం సంపాది అని అంటలేడు, అడ్డగోలిగా డబ్బుకి గౌరవం ఇచ్చి, అంటే ఇష్టానుసారం ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి అంటున్నాడు. మనీ అంటే మనీ పిచ్చి కాదు, ఫైనాన్షియల్ డిసిప్లిన్ వేరు. మళ్ళా అంటే మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉందనుకో, మనకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండడం వల్ల అనిస్థితి ఉండదు. సో ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడుతున్నాం. ఒకటి జాగ్రత్త సుమ, ఇప్పుడు ఈ సభలో ఇలా జరుగుతూ పోతూ ఉంటుంది, నది వల్లే ప్రవహిస్తూ ఉంటుంది విషయం, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్. ఇవి చర్చిస్తూ విశ్లేషిస్తూ సాగిపోతున్నప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి మీరల్లా, ఇది ఓన్లీ చర్చలకు మాత్రమే కాదు, వీటిని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో ఎవరు పెట్టాలి? లక్కీగా మీ మంత్రి ఎస్పీ పెట్టాలి సార్ అంటే ఎస్పీ పెట్టాలి సార్. ఫస్ట్ మా ఎస్పీ పెట్టినప్పుడు మళ్ళీ తర్వాత డిఎస్పీ, తర్వాత ఇన్స్పెక్టరు, తర్వాత హెడ్ కానిస్టేబుల్, తర్వాత నా దగ్గర టైం ఉంది సార్, ఇంకా అక్కడ నుంచి రావాలి, అక్కడ నుంచి రాదు, ఇక్కడ నుంచి పోవాలా. టాప్ డౌన్ అప్రోచ్ కాదు, బాటమ్ అప్ అప్రోచ్. బాటమ్ అప్, టాప్ డౌన్ కాదు, బాటమ్ అప్. సో మీ నుండి మొదలు పెట్టాలా. సో మార్పులు రావాలి, డిపార్ట్మెంట్లో మార్పులు రావాలంటే మీరు కొత్త బ్లడ్, ఫ్రెష్ బ్లడ్ ఎంటరింగ్ ఇంటూ ది డిపార్ట్మెంట్ ఈజ్ అ చర్నింగ్ టైమ్. ఇన్ దిస్ చర్నింగ్ టైమ్ వాట్ హ్యాపెన్స్, లాట్ ఆఫ్ మార్పులు చేర్పులు జరుగుతాయి. సో ఐ థింక్ systems can get evolved, systems can get refined and become better policing, better organization, better reputation, better image of the society. Department and better image కూడా పెరుగుతుంది, ఎందుకంటే కొత్త ఫ్రెష్ బ్లడ్ ఈస్ గెటింగ్ ఇంటూ ద సిస్టమ్. అండ్ యూ కెన్ మేక్ దట్ చేంజ్, యూ కెన్ బ్రింగ్ దట్ రిఫార్మ్స్, యూ కెన్ బ్రింగ్ దట్ చేంజ్. సో థింక్ అబౌట్ ఇట్, హౌ యూ కెన్ థింక్ ఆఫ్ స్టార్టింగ్ ద చేంజ్ విత్ యూ. మార్పు నీతో మొదలవ్వాలి, అది గుర్తుంచుకోండి. ఎథిక్స్ అనేది మనం డూయింగ్ ద రైట్ అండ్ గుడ్ థింగ్స్ అంటాం, రాయండి. డూయింగ్ ద గుడ్ అండ్ రైట్ థింగ్స్ ఈస్ ఎథికల్. డూయింగ్ గుడ్ అండ్ రైట్ థింగ్స్ ఈస్ ఎథికల్. డూయింగ్ ద బ్యాడ్ అండ్ రాంగ్ థింగ్స్ ఈస్ అనెథికల్. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, జీవితంలో మనకు ఎంత జాబ్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత స్కిల్ ఉన్నా, నైతిక విలువలు ఉంటే సమాజం గౌరవిస్తుంది. నైతిక విలువలు లేకపోతే సమాజం మనల్ని గౌరవించదు. సో అందుకోసం ఇది బేసిక్ ఫండమెంటల్ మనకి రెస్పాన్సిబిలిటీ.
being in this service department, I should actually practice some ethics in my job so that society will respect me and even my own family will respect. If something I do wrong, it comes in the news. టీవీ న్యూస్లో వస్తుంది, మన పేరు వేస్తాడు, మన ఫోటో వేస్తాడు, మన ఫ్యామిలీ చూస్తుంటుంది టీవీని. యూ విల్ నాట్ ఇమాజిన్ నౌ విల్ మై ఫ్యామిలీ అప్రిషియేట్ దిస్. మీరు ఏం అడగాలంటే ప్రశ్న, లా, జ్యుడిషియరీ, మీడియా పక్క పెట్టి మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నాపై ఇలాంటి కథనం వస్తే ప్రింట్లో కావచ్చు, టీవీలో కావచ్చు, నా కుటుంబం నన్ను దీన్ని మెచ్చుకుంటుందా, నా కుటుంబంలో ఎలాంటి ప్రభావం పడుతుంది, నన్ను ఎలా చూస్తారు అనే ఒక ప్రశ్న మీరు వేసుకోవాలి. దెన్ యు విల్ బి వెరీ కాన్షియస్. బికాజ్ ఎవరైనా కుటుంబానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు, తర్వాత కోర్టు, లాయర్, అవి వేరే విషయం. బట్ ఇఫ్ ఫ్యామిలీ డజంట్ సపోర్ట్ యూ ఫర్ ద బ్యాడ్ రాంగ్ డీడ్స్ ఆఫ్ యువర్స్, దెన్ దట్ ఈస్ నాట్ వర్త్. సో మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఈ చేసే పని వల్ల నా కుటుంబం మెచ్చుకుంటుందా, మెచ్చుకోదా. తర్వాత సమాజం, పోలీసు, లా అండ్ ఆర్డర్, అది వేరే, జ్యుడిషియల్. సో ఈ ప్రశ్న వేసుకొని మనం పని చేయాలి ఏం చేసినప్పుడు. అలా ఇంటెగ్రిటీ అని ఒక హెడ్డింగ్ పెట్టండి, అందరూ ఇంటెగ్రిటీ అని ఒక హెడ్డింగ్ పెట్టండి. పెట్టి దాని కింద ఏం రాద్దాం అంటే, ఎవరికైనా తెలుసా ఇంటెగ్రిటీ అనగా ఏమిటి? ఒక చేయలేపండి, చెప్పమ్మా. ఆనెస్టీ, సమగ్ర, అది వేరు, ఇంటెగ్రేషన్ అది చెప్పమ్మా. ఇంటెగ్రిటీ అంటే ఎవరు చూసినా చూడకపోయినా మన పని మనం కరెక్ట్ గట్టి కూడా చెప్పాలి మనవాడికి. వెరీ గుడ్. మీరు డెఫినేషన్ రాయండి అందరూ. డూయింగ్ ద రైట్ థింగ్స్, డూయింగ్ ద రైట్ థింగ్స్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ సూపర్విజన్. ఇంటెగ్రిటీ అనగా డూయింగ్ ద రైట్ థింగ్స్ ఇన్ ద అబ్సెన్స్, ABSENCE, absence of supervision. Doing the right things in the absence of supervision. SENCE, absence, ABSENCE, absence of supervision. అంటే సీసీ కెమెరా లేనప్పటికీ, సీనియర్ ఆఫీసర్ లేనప్పటికీ, మీడియా లేనప్పటికీ ధర్మబద్ధంగా పనిచేయడం, దట్స్ కాల్డ్ ఇంటెగ్రిటీ. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ నౌ. కెమెరాలు లేకున్నా, సీనియర్ ఆఫీసర్స్ లేకున్నా, మీడియా లేకున్నా, ఎవరు లేకున్నప్పటికీ కూడా ధర్మబద్ధంగా ఉద్యోగం చేయడమే ఇంటెగ్రిటీ. అది వెరీ క్లియర్గా ఉండాలి. నాలెడ్జ్ అండ్ స్కిల్ ఆర్ నెగోషియబుల్, ఇంటెగ్రిటీ ఈజ్ నాట్ నెగోషియబుల్. ఇంటెగ్రిటీ, ఏసీబీ, వాట్ ఈజ్ ఏసీబీ? ఒక్కసారి ఏసీబీ పట్టుకుంటే ఏం చేస్తుంది? సస్పెన్షన్ చేస్తారు ఫస్ట్. ఎందుకు ఆలోచిస్తున్నారు? ప్రమోషన్ ఇస్తుంది సార్, ఏసీబీ ప్రమోషన్ ఇస్తుంది. ప్రమోషన్ ఏమి లేదు, అది అర్థమైన మీకు. సో నేనేమంటానంటే, మన లైఫ్లో ఉన్న ఉద్యోగాన్ని ధర్మబద్ధంగా చేసుకొని చక్కగా జీవించామంటే ఆనందంగా ఉండొచ్చు. లేనిపోని ఆశలు పడి దురాశ దుఃఖమునకు చేయడు. సో అది కొంత ఈ సామెతలు, ఈ శ్లోకాలు కొంత గుర్తుంచుకొని మనం పని చేస్తున్నాం అనుకో, దే బికమ్ మోరల్ గైడెన్స్. మనకి ఇది మోరల్ కంపాస్ లాగా, ఏది చేయాలో ఏది చేయకూడదు అని చెప్తా ఉంటుంది. కంపాస్ అంటే డైరెక్షన్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ కంపాస్. ఇది మోరల్ కంపాస్ మనకు ఉండాలి. యాటిట్యూడ్ అని పెట్టండి హెడ్డింగ్, యాటిట్యూడ్. యాటిట్యూడ్ ఆఫ్ పోలీస్. ఒక పోలీసులో ఉన్నప్పుడు మనకు ఉండాల్సిన యాటిట్యూడ్ ఏంటి? యాటిట్యూడ్. సో యాటిట్యూడ్ నథింగ్ బట్ ద వే ఆఫ్ థింకింగ్. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. మనకి ఏముండాలి? పాజిటివ్ యాటిట్యూడ్. సో పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలంటే ఏంటి? మనం చేస్తున్న పని, రోజు పొద్దున్నే ఆఫీస్కి వస్తప్పుడు, స్టేషన్కి వస్తప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్, బట్టలు వేసుకొని వస్తున్నప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ వేసుకొని రండి స్టేషన్కి. నెగిటివ్ యాటిట్యూడ్ ఇంటికాడ పెట్టేసి షెల్ఫ్లో తాళం వేసి, పాజిటివ్ యాటిట్యూడ్ బట్టలు ఎట్టేసుకుంటామో యాటిట్యూడ్ వేసుకొని రావాలా. వచ్చి ఇక వచ్చిన స్టేషన్కి వచ్చిన వ్యక్తులను బాగా అలకరియాలా, సమస్యలను వాళ్ళకి రాసుకోవాలి, కేసు ఫైల్ చేయాలి, ఎఫ్ఐఆర్ చేయాలా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయాలా. అమాయకులు వస్తారు, వాళ్ళకి సహాయం చేయాలా. తెలియని ఇల్లిటరేట్ వస్తారు, చదువుకున్న వాడు వస్తాడు, చదువురాని వాడు వస్తాడు, వానికి కొంచెం హెల్ప్ చేయాలి. అలా మనం సర్వీస్ ఓరియంటెడ్గా మనం చేస్తూ ఉన్నాం అనుకో, ఆత్మసంతృప్తి, జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు. ఏమంటారు దాన్ని? జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు. జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే యూ విల్ ఎంజాయ్. జాబ్ సాటిస్ఫాక్షన్ లేదనుకో, ఎంతసేపులకి నాకేంటంట అంటే అది సాటిస్ఫాక్షన్ ఉండదు, దానికి వేరే ఉంటాయి ప్రాబ్లమ్స్. సో అలాంటి ఆశలు లేకుండా నిస్వార్థంగా చేయాల్సిన సర్వీస్ ఏదో ధర్మబద్ధంగా చేశామంటే రాత్రి ఇంటికి వెళ్ళినప్పుడు నిద్ర బాగా వస్తుంది. బికాజ్ యు ఆర్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్, యూ విల్ బి మోర్ పీస్ఫుల్ అండ్ విల్ బి మోర్ హ్యాపీ అండ్ మోర్ జాయ్ఫుల్. అది గుర్తుంచుకోండి. ఎవరైనా చెప్పగలుగుతారా? చాలా మంది బీటెక్ స్టూడెంట్స్ ఉంటారు కనుక, వాట్ ఈజ్ ఎఫిషియన్సీ, వాట్ ఈజ్ ఎఫెక్టివ్నెస్?
ఎఫిషియన్సీ అనగా ఏమిటి, ఎఫెక్టివ్నెస్ అనగా ఏమిటి? చేయలేపాల గుంపులో పోయింది వద్దు, చేయలేపాల అవకాశం ఇస్తా. సామర్థ్యం తెలుసు, చెప్పరానా ఏదది సామర్థ్యం. ఇంకా నెక్స్ట్ ఇన్పుట్ రేషియో, వెరీ గుడ్. అదే ఫుట్బాల్ గేమ్ ఎంతమంది తెలుసు మీకు? ఫుట్బాల్ గేమ్ అదే మా సాకర్ గేమ్ అంటారు, ఫుట్బాల్ ఆడతారు 11 మంది కలిసి. ఫుట్బాల్ తెలియదా? మరి చేతులు ఎత్తులేదు తెలుసు అంటే. కబడ్డీ ఎంతమంది తెలుసు? కబడ్డీ ఓకే చేతులే. ఇప్పుడు వేసుకోండి ఫుట్బాల్ అని. ఇప్పుడు ఆడుతున్నప్పుడు ఈ ఫుట్బాల్ గేమ్లో బాగా పాస్ చేస్తారు. ఫుట్బాల్ని పాస్ చేసి అర్ధగంట ఆడి డ్రెస్సింగ్ రూమ్లోకి వస్తారు. అంటే 2 కోచ్లు కూర్చుంటారు. కోతులు కాదు కోచ్లు. మరి నిద్రమప్పులో కోచ్ ఉందా? అది కూడా ప్రాబ్లం. మళ్ళీ ఏమి ఇంటర్వ్యూ తెలియదు. ఇక ఆయనకి ఏమంటాడంటే ఏమాడినాం చెమటలు వచ్చినా అని వాడికి చూపిస్తాడు. అప్పుడు కోచ్ అడుగుతాడు, ఒరే చెమటలు బాగానే వచ్చినాయి, ఎన్ని గోల్స్ చేసినావో కొట్టినావో అని అంటే కొందరు ఇట్లా చూస్తున్నారు. ఎన్ని గోల్స్ నువ్వే చెప్పు సార్. అది కూడా కొట్టినావా చేసినావా అని కూడా అంటే చూస్తున్నావా? ఇందాకే చెప్పిన, మీరు ప్రశ్నలు అడగాల, స్పందించాలా, మీ అభిప్రాయం చెప్పాలా, మీ భావం చెప్పాలా, మీ ఆలోచన చెప్పాలా, అప్పుడే నేర్చుకుంటారు. ఇది ఎక్కినాము 9 నెలలు ఎక్కినాము, అప్పుడే డెలివరీ. మళ్ళా 9 నెలలు పడితే డెలివరీ కానీ. అంటే ఏంటి ఇక్కడ? ఎఫిషియెంట్ పీపుల్ షుడ్ బి ఎఫెక్టివ్ అనేది ఇక్కడ వస్తావన. ఎఫిషియెంట్ పీపుల్ షుడ్ బి ఎఫెక్టివ్. ఎఫెక్టివ్ అనగా గోల్ కొట్టారా, ఊగా ఆడుతామే కాదు, గోల్ కొట్టా. ఇఫ్ దేర్ ఇస్ a case in the which is filed in a particular station where you are working, SHO కావచ్చు, SI కావచ్చు, కేసు బుక్ చేశారు, you will have to procure evidences, you will have to investigate the case and you will have to produce all the evidences to get the conviction in the court, right? If you close the case faster and deliver justice, that is effectiveness. ఇప్పుడు ఏముంటుంది? కేసు నడుస్తూనే ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ అయిపోదు, ఎవిడెన్స్లు గ్యాదర్ చేయరు, నెలలు సంవత్సరాలు ఆ పెండింగ్ కేసు అట్లా ఉంటుంది. అది ఓన్లీ ఎఫెక్టివ్నెస్ లేదు. సో ఎఫెక్టివ్నెస్ అంటే రిజల్ట్ ఓరియంటెడ్. రాయండి రిజల్ట్ ఓరియంటెడ్. షుడ్ బి రిజల్ట్ ఓరియంటెడ్. ఎఫెక్టివ్నెస్ అనగా రిజల్ట్ ఓరియంటెడ్ ఉండాలి. అర్థమైంది కదా? సో ఊగా ఎఫిషియెంట్ ఉంటే సరిపోదు, రిజల్ట్ కూడా ఉండాలి. అంటే how many cases are handed over to you, how many you could investigate, how many you could produce evidences, how many you could actually get convictions and close the cases. ఎండ్ రిజల్ట్ ఉండాలి. రిజల్ట్ లేదనుకో అంతే, ఆయారాం గయారాం, జస్ట్ పోయామా తిన్నామా వచ్చామా, పోయామా తిన్నామా వచ్చామా, అది కాదు కదా. రిజల్ట్స్ ఉండాలి. ఓకేనా? సో మనం అంతా ఎలా ఉండాలి? ఎఫెక్టివ్గా ఉండాలి. ఎఫిషియెంట్ సరిపోదు అనేది ప్రస్తావన ఇక్కడ. ఇది రాసుకోండి అందరూ. కమిట్ ఫర్ ఎక్సలెన్స్, కమిటింగ్ టు ఎక్సలెన్స్. సో ఇప్పుడు మనం ఏం చేసినా అంటే చదివినా ఎక్సలెంట్గా చదవాలి, రన్నింగ్ రేస్ చేసినా ఎక్సలెంట్గా రన్ చేయాలి, భోజనం చేసినా ఎక్సలెంట్గా భోజనం చేయాలి, నిద్రపోయినా ఎక్సలెంట్గా నిద్రపోవాలి. మనం చేసే పనిలో రోజు, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ వీ షుడ్ బి కన్సిస్టెంట్. పోయిన బ్యాచ్లో కానీ అడిగాడు లేచి బాబు, లాస్ట్లో అడగని ప్రశ్నలు అనేది, సక్సెస్ రావాలంటే ఏం చేయాలి సార్ అన్నాడు. అప్పుడు సడన్గా సక్సెస్ రావాలంటే అంత అయిపోయినాక క్లాసు మొత్తం రామాయణంతో విన్నాక మళ్ళీ సక్సెస్ కావాలంటే ఏం చేయాలన్నాడు. అనగానే 2 పదాలు ఇచ్చిన ఆయనకి. ఏమి ఇచ్చిన అంటే, ఒకటి ఫోకస్ అని చెప్పిన. ఫోకస్ ఈరోజు పెద్ద ప్రాబ్లం ఫోకస్ లేదు మనకి. అంటే ఎఫెక్ట్ ఇదే, స్క్రీన్ ఎఫెక్ట్ మనకి. దాని నుంచి ఫోకస్ తప్పిపోయింది. ఫోకస్ ఉండాలా. రెండోది కన్సిస్టెన్సీ. ఇవి 2 ఉన్నాయనుకో మానవుడు సాధించలేనిది ఏది లేదు. అంటే ఎవడైనా ఏదైనా సాధించాలంటే 2, ఫోకస్, కన్సిస్టెన్సీ అండ్ ప్రాక్టీస్. మధ్యలో ప్రాక్టీస్ చేయండి. ఫోకస్, ప్రాక్టీస్, కన్సిస్టెన్సీ. ఇది ఒక కంటిన్యూమ్. ఈ ఫార్ములా వేసుకొని కొట్టామంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఇది గ్యారంటీ మీకు. ఏదైనా మ్యాజిక్ కాదు ఇది. సింపుల్, క్లియర్. ఫోకస్, ప్రాక్టీస్, కన్సిస్టెన్సీ. ఇంకా సాధించలేనిది ఏది లేదు. చూడండి మరి మీరు ఈ 3 చేస్తున్నారా లేదా? 3 రాయండి. ఫోకస్, ప్రాక్టీస్, కన్సిస్టెన్సీ రాయండి. అంటే యారోలు పెట్టండి దానికి దీనికి మధ్యలో. 2 యారోలు ఏంటి, దానికి దీనికి మధ్యలో ప్రాక్టీస్ ఉంటుంది. ఫోకస్కి కన్సిస్టెన్సీ మధ్యలో ప్రాక్టీస్ రాయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీది ఏది ప్రాబ్లమో అక్కడ గ్రహించండి. ఏది ప్రాబ్లమో దాన్ని రౌండ్ చేయండి. ఫోకస్ ప్రాబ్లమా, ప్రాక్టీస్ ప్రాబ్లమా, కన్సిస్టెన్సీ ప్రాబ్లమా? ఫోకస్ ఉంది కానీ కన్సిస్టెన్సీ లేదు, లేక కన్సిస్టెన్సీ ప్రాక్టీస్ లేదు. ఏది ప్రాబ్లమో దానికి టిక్ పెట్టండి, దాన్ని రౌండ్ చేయండి. కొందరు ఎట్లా చేస్తారంటే, సార్ 3 ప్రాబ్లమే సార్, ఆ 3 రౌండ్ చేస్తారు సార్. 3 రౌండ్ చేయి.
ఇక ప్రాబ్లం అంటే 3 రావడం కోరుతున్నాను. ఇప్పుడు మీలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చిన, ఇందులో నాకు బలహీనత, ఇందులో నాకు ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే దాని మీద మీరు సాధన మొదలు పెట్టాలి. దట్స్ హౌ యూ బికమ్ మాస్టర్ ఆఫ్ వాట్ యూ డూ. మాస్టర్ లైక్ ఎ మాస్టర్ బ్లాస్టర్ లాగా మన టెండూల్కర్ క్రికెట్లో కొట్టి అలా యూ షుడ్ బికమ్ మాస్టర్ ఆఫ్ వాట్ యూ డూ. ఇప్పుడు మీకు 9 నెలల్లో నేర్పించేది ఇది డొమైన్ నాలెడ్జ్ అండ్ డొమైన్ స్కిల్స్ అని పెట్టండి. హెడ్డింగ్ డొమైన్ DOMAIN డొమైన్. మీకు చెప్తా దాని మీనింగ్ కూడా చెప్తాను. డొమైన్ నాలెడ్జ్, డొమైన్ స్కిల్స్ అనగా ఏంటో చెప్తాను మీకు నేను, ఓకేనా? అనగా ఏంటంటే ఇఫ్ యూ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ డాక్టర్ డొమైన్ నాలెడ్జ్ ఏంటి? అనాటమీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, పెథాలజీ, డయాగ్నోసిస్ స్కిల్స్, అంతే కదా. అండ్ మెడికల్ నాలెడ్జ్, ఫార్ములేషన్స్ నాలెడ్జ్, విచ్ టు ప్రిస్క్రైబ్, ఏది ప్రిస్క్రైబ్ చేయాలని నాలెడ్జ్ ఉండాలి. డాక్టర్కి ఈ నాలెడ్జ్ లేదనుకో ఆయన ఏం డయాగ్నోస్ చేస్తాడు, ఏం ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. అలా డాక్టర్కి ఎలాంటి డొమైన్ నాలెడ్జ్ స్కిల్స్ అవసరమో ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఆఫీసర్ కూడా డొమైన్ నాలెడ్జ్, డొమైన్ స్కిల్స్ అవసరం. ఇప్పుడు మనం ఒకటి పని చేద్దాం, నేను చెప్పకుండా మిమ్మల్ని అడుగుతా, మనకి ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో సక్సెస్ కావాలంటే ఎలాంటి నాలెడ్జ్, ఎలాంటి స్కిల్స్ ఉండాలి అని ఒక ప్రశ్న ఇస్తే మీరు చేయలేపాలి. ఇప్పుడు చేయలేపు పెడితే మీకు అవకాశం ఇస్తా ఉంటున్నానా, నువ్వు ఆగు, నువ్వు మాట్లాడావు అంటే ఇప్పుడు నీకు డాక్టర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. అనాటమీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, డయాగ్నోసిక్, రీడింగ్ రిపోర్ట్స్, క్లినికల్ కోరిలేషన్, వాడి జాబ్ ఇది చేయకుండా వాడి జాబ్ పెట్టి సక్సెస్ కాలేడు. అలా మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో మీకు ఉండవలసిన, ఇప్పుడు రైతు ఉన్నాడు, రైతుకు డొమైన్ నాలెడ్జ్ అంటే అట్లా చెప్తారు మీరు. ఇప్పుడు పంట, పొలము, ఎరువు, విత్తనాలు అవి చెప్తారు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో సక్సెస్ కావాలంటే ఏంటి చెప్పమ్మా? అది బిహేవియరల్ వన్. లిజనింగ్ అనేది బిహేవియరల్. టెక్నికల్ చెప్పాలి నాకు. అగైన్ అది బిహేవియరల్ వన్. సోషల్ నాకు ఉండాల్సి, ఇప్పుడు మీకు ఐడియా ఇస్తాను, నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది. నాకు ఎలాంటి నాలెడ్జ్ ఉండాలంటే IPC, CRPC తెలియాలి నాకు. IPC ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ CRPC ప్రొసీజర్, ఈ నాలెడ్జ్ ఉండాలి నాకు. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన, చెప్పమ్మా. అవన్నీ జనరల్ అమ్మా. ఇప్పుడు హార్డ్ వర్క్, సోషల్స్ ఇవన్నీ జనరల్ టాపిక్స్ వద్దు. ఇప్పుడు నాకు సబ్జెక్ట్ కావాలి. సబ్జెక్ట్ గ్రౌండ్ స్టేజ్ లో కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలి? గ్యాదరింగ్ ఎవిడెన్సెస్, ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్స్, అట్లా చెప్పాలి. చెప్పమ్మా. ఇన్వెస్టిగేషన్స్ రిపోర్ట్ కొట్టండి. ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ఉండాలి. నెక్స్ట్ గ్యాదరింగ్ టైమ్లీ ఇన్ఫర్మేషన్. గ్యాదరింగ్ అది ఇన్ఫర్మేషన్, గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ అది మళ్ళీ బిహేవియరల్ అమ్మా. టెక్నికల్ కావాలా? చెప్పమ్మా. సార్ అన్నిటికంటే మించి ఏం చేయాలన్న కామన్ సెన్స్ ఉండాలి సార్ ఆఫీసర్కి. కామన్ సెన్స్ ఉండాలి. బట్ సి ఇక్కడ ఏమైతుంది చూసారా, మన వల్ల హ్యూమన్ స్కిల్స్ గురించి మాట్లాడుతున్నాం, అందరం బిహేవియరల్ స్కిల్స్ మాట్లాడుతున్నాం. నేను టెక్నికల్ గురించి మాట్లాడుతున్నా. టెక్నికల్ ఫోరెన్సిక్ కొట్టండి. ఫోరెన్సిక్ నాలెడ్జ్ అంటే ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు, ఎవిడెన్సెస్ ఎలా, ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, బ్లడ్ శాంపుల్స్ కావచ్చు, క్లాత్ శాంపుల్స్ కావచ్చు, how to record them, how to document it, how to produce an evidence for that. అది కోర్ కాంపిటెన్స్ వల్ల. డాక్యుమెంటేషన్ ఆఫ్ ద కేసెస్ కొట్టండి. ఇప్పుడు మీకు అవులే, ఇప్పుడు మీకు నెక్స్ట్ అయ్యే ట్రైనింగ్ అయినాక మీరు బాగా చెప్పగలుగుతారు. ఇంకా ట్రైనింగ్ సబ్జెక్ట్, కోర్ సబ్జెక్ట్ స్టార్ట్ కాలేదు కనుక యు ఆర్ లిటిల్ wondering. So once you get into the core syllabus, you will come to know what is the core competence of a police constable. మైండ్ఫుల్నెస్ పెడదాం. మైండ్ఫుల్ ఈ రోజుల్లో ఏమైందంటే మనము మైండ్లెస్ ఎక్కువైపోయాము, మైండ్ఫుల్ తక్కువైపోయాం. అంటే బీయింగ్ ప్రెజెంట్ ఇన్ ద క్లాస్ రూమ్, బీయింగ్ ప్రెజెంట్ టు ది పర్సన్ హూ ఇస్ వాకింగ్ ఇన్ టు ది స్టేషన్ అండ్ లిజనింగ్ టు హిస్ కంప్లైంట్స్, డాక్యుమెంటింగ్ ద కంప్లైంట్, బీయింగ్ మైండ్ఫుల్ ఆఫ్ వాట్ ద అదర్ పర్సన్ ఇస్ సేయింగ్. సో కాన్షియస్గా ఉండడమే మైండ్ఫుల్నెస్ అంటే, కాన్షియస్గా ఉండడం. బీయింగ్ ప్రెజెంట్ టు ద పర్సన్, బీయింగ్ ప్రెజెంట్ ఇన్ ద క్లాస్ రూమ్, బీయింగ్ ప్రెజెంట్ టు ది కంప్లైనెంట్ is what is being mindful. And while you're eating also you should eat mindfully. ఈ రోజుల్లో తినడం కూడా మైండ్ఫుల్గా తింటలేం, స్క్రీన్ చూసుకుంటూ తింటున్నాం. అంటే వెరీ మైండ్లెస్ ఈటింగ్ ఇట్ ఇస్. సో యూ షుడ్ కీప్ వాచ్. వెన్ యూర్ ఈటింగ్ యూ షుడ్ లీడ్, దట్స్ ఆల్. యూ షుడ్ నాట్ వాచ్ స్క్రీన్, యూ షుడ్ నాట్ టాక్ టూ మచ్ వైల్ ఈటింగ్. ఫోకస్ ఆన్ ఈటింగ్, దట్స్ ఆల్. సో ఇది రాసుకోండి అందరూ. హెడ్డింగ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ రాసుకోండి అందరూ. బీయింగ్ క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్. బీయింగ్ క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్. ఇప్పుడు మీకు అందరికి ఒక ప్రశ్న అండి,
ఎవరైనా చెప్పగలుగుతారా హూ ఇస్ ద వన్ హూ హెస్ డన్ సంథింగ్ క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్లీ రీసెంట్లీ? ఈ మధ్య ఒక వారం కావచ్చు, 10 రోజులు కావచ్చు, ఒక నెల కావచ్చు, 10 ఏళ్ల క్రితం కాదు, 5 ఏళ్ల క్రితం కాదు, ఈ గత నెల రోజుల్లో ఏదైనా ఎవరైనా క్రియేటివ్గా చేశారా? చేయలేపాలి. ఏదైనా క్రియేటివ్గా ఆలోచించగలిగారా? కొత్తగా రీసెంట్ గా మాన్యువల్ స్కావెంజింగ్ కి ఒక రోబోట్ కంప్యూటర్ సార్ ఐఐటి Okay, so they created something, the robot to do the scavenging work is of man. I'm asking you, what is you did? Not someone has done. We are asking about you, something you have done creatively in the recent past. ఇప్పుడు ఏమైంది చెప్పనా, ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము వీఆర్ trapped in the activity trap. We are in the activity trap. అనగా ఏం చెప్పనా, యాక్టివిటీ ట్రాప్ అంటే we get up, we eat breakfast, we'll come here, we'll go, we'll do again the same routine. Everything what you do repeatedly is very, very routine and mundane. But being creative is trying something new. Trying something new. There's a new method, new process, new ways of doing things. Right. రాసుకోండి, మ్యాడ్ అని పెట్టి పక్కన మేక్ ఎ డిఫరెన్స్ అని రాయండి. సో ఆయన మ్యాడ్ అనగానే ఆయన కన్ఫ్యూజ్ అవుతాడు, ఏంద్రా ఇట్లా అంటున్నావు అంటాడు. కాదు, మేక్ ఎ డిఫరెన్స్ అనాలా. I want to make a difference in the department. So I want to really bring transformation. I want to be creative and innovative in the job. Please allow me and encourage me అనాలా. అప్పుడు ఆయన టెన్షన్ వస్తుంది, ఎక్కడ వచ్చిన పోయిన కొత్త కాన్సెప్ట్ దుమ్ము లేపుతున్నాడు, మొత్తం చరిత్ర మార్చుతున్నాడు, ఈ పోలీస్ స్టేషన్ రంగులు మొత్తం మారిపోయేటట్టున్నాయి. ఇది ఆ ఉత్సాహం ఉల్లాసం తీసుకురావాలా. ఉన్న డిపార్ట్మెంట్లు అంతా ఉత్సాహంగా లేచి కూర్చున్నాలా, గూస్ బాంబ్స్ రావాలి వాళ్ళకి. పెట్టండి హెడ్డింగ్ పాజిటివ్ సైకాలజీ అని పెట్టండి. పాజిటివ్ సైకాలజీ. ఇప్పుడు మార్కెట్లో ఏముంది, నెగిటివ్ సైకాలజీ ఎక్కువ ఉంది. మీ చుట్టూ కొందరు ఇద్దరు ఉంటారు నెగిటివ్ మాట్లాడుతుంటారు, వాళ్ళకి దూరంగా ఉండాలా. ఎందుకంటే నెగిటివ్ సైకాలజీ పనికి రాదు మనకి. నెగిటివ్ మాట్లాడే వాళ్ళకి దూరంగా ఉండాలి. ఎప్పుడు చూసినా దిస్ యూ కాన్ డూ, దట్ ఐ కాన్ డూ, దిస్ యూ కాన్ నాట్ డూ అనకూడదు. పాజిటివ్ సైకాలజీ అంటే ఫోకస్ ఆన్ పాజిటివ్ ఈవెంట్స్ ఇన్ లైఫ్. ఇప్పుడు ఆ పాయింట్ ఏమంటే ఫోకస్ పాజిటివ్ ఈవెంట్స్ ఇన్ లైఫ్ అంటున్నాం. అంటే ఏంది, జీవితంలో చాలా పాజిటివ్ థింగ్స్ అయిపోతున్నాయి. అయినా ఇప్పుడు జాబ్ వచ్చింది, రేపు పెళ్లి ఖాయమవుతుంది, ఇంతకంటే పాజిటివ్ ఈవెంట్ ఉందాగా, జబర్దస్త్ పాజిటివ్ ఈవెంట్. ఈ జాలు మనకి అంటే ముందు తీసుకెళ్ళడానికి ఉద్యోగము, పెళ్లి సంబంధం, మార్కెట్లో గౌరవం, పోలీస్ జాబ్ కొటేషన్ మనోడని. మరి ఈ ఎనర్జీ తీసుకొని ముందు పోవాలి, కానీ లేని దాని గురించి ఏడ్చుకుంటా, లేని దాని గురించి బాధపడుకుంటా ముందు సాగలేము. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని పెట్టండి హెడ్డింగ్ అందరికీ. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. ఇప్పుడు నాలెడ్జ్ ఉంది, స్కిల్ ఉంది, కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదనుకో ఫెయిల్ అయిపోతాం సమాజంలో. మనకి పోలీస్ స్టేషన్లో పనిచేసేటప్పుడు ఒత్తిడిలు ఉంటాయి. కొలీగ్స్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, మీడియా కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు. ఇన్ని ఒత్తిడిల మధ్యలో మనం పనిచేసేటప్పుడు ఎలా ఉండాలంటే చాలా పట్టుదలతో, ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో, అంటే ఎక్కడ వణుకకుండా తొనగకుండా పనిచేయాలి. అప్పుడు మనకు కావాల్సింది సెల్ఫ్ అవేర్నెస్, అంటే మన గురించి మనం తెలుసుకోవడం, మనకి ఏ విషయం పట్ల ఆవేశం ఎక్కువగా వస్తుంది అని అవగాహన ఉండడం, దాన్ని సెల్ఫ్ అవేర్నెస్ అంటాం. ఆ తర్వాత స్వయం నియంత్రణ, సెల్ఫ్ రెగ్యులేషన్. నియంత్రణ లేదనుకో మనం ఆవేశపడి ఏదో తప్పు చేస్తాం. అప్పుడే అక్కడ ఉన్న పబ్లిక్ వాడు ఉంటాడు, మీడియా రికార్డ్ చేస్తుంటాడు నిన్ను, లేదా పబ్లిక్ ఉంటాడు ఫోన్ పెట్టుకొని నిలబడి ఉంటాడు. ఇక్కడ నువ్వు చేసే పనులలో రికార్డ్ చేస్తాడు. ఇక్కడ అర్థమైనా, ఫోన్ ఇక్కడ ఉంటుంది, కెమెరా ఓపెన్ ఉంటుంది, మనకు తెలియదు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ హౌ యూ బిహేవ్, వాట్ యూ డూ, హౌ యూ స్పీక్, వాట్ యూర్ డూయింగ్. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్, దీనికి ఒక చిన్న ఫార్ములా, ఐక్యూ ప్లస్ ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. రాసుకున్నది ఐక్యూ అనగా, ఈక్యూ అనగా ఎమోషనల్ కోఎఫిషియెంట్. మీకు అందరికి జాబ్ ఎందుకు వచ్చింది, ఐక్యూ వలన, ఈక్యూ వలన? ఐక్యూ వల్ల వచ్చింది. ప్రమోషన్ రావాలంటే ఏముండాలి, ఈక్యూ ఉండాలి. సూపర్, అర్థమైంది సబ్జెక్టుగా, ఫార్ములా దిగిపోయింది. ఐక్యూ వల్ల ఉద్యోగం వచ్చింది, ప్రమోషన్ రావాలంటే ఈక్యూ ఉండాలా. ఈక్యూ లేదనుకో ప్రమోషన్ రాదు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రమోషన్ దేవుడు ఎరుగు. సో అందుకోసం జాగ్రత్త సుమా. మీకు అందరికీ ఏది, వాట్ ఈస్ యువర్ మోటివేషన్ అంటే ఏంది, బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ కాదు. సో వాట్ ఈస్ ద మోటివేషన్ ఫర్ యూ అంటాం. సో అందరికీ జీవితాల్లో సెల్ఫ్ మోటివేషన్ ఎంతమంది మాట్లాడుకున్నామా, సెల్ఫ్ మోటివేషన్ ఉండాలన్నా. బజాజ్ చేతక్ ఎంతమంది తెలుసు, బజాజ్ చేతక్ స్కూటర్, అది స్టార్ట్ కానప్పుడు ఏం చేస్తాం మనం, వంచి కొడతాం కదా కిక్కు. అది మళ్ళీ స్టార్ట్ కాకుంటే ఏం చేస్తాం, మళ్ళీ ఇంకా కిందికి ఉంచుతాం, మళ్ళీ ఇంకోసారి కిక్కు గట్టి కొడతాం. దాన్ని ఏమంటాము, కిక్ స్టార్ట్. కొత్త వెహికల్స్ అన్ని మళ్ళీ మీరు సెల్ఫ్ స్టార్టర్సా, కిక్ స్టార్టర్సా గుర్తుంచుకోండి.
అంటే సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. కిక్ స్టార్ట్ ఎవరికి టైం లేదు కిక్ కూడా మిమ్మల్ని, మీకు మీరే సెల్ఫ్ స్టార్ట్ అయిపోవాలా. సో ఐ థింక్ వీఆర్ టీమ్ ప్లేయర్ అని పెట్టుకుని అందరూ టీమ్ ప్లేయర్. మీరు ఒక స్టేషన్లో రిపోర్ట్ ఇస్తారు, SHO కింద సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ ఉంటారు, కానిస్టేబుల్స్ ఉంటారు. అందరితో కలిసి పనిచేయడం, కలిసి కట్టుగా పనిచేయడం, అప్పుడే మనం ఏదైనా సాధించగలం. క్రికెట్లో కూడా గెలవాలంటే అందరూ టీం గెలవాలి, టీం ఆడాలి. ఫుట్బాల్లో కూడా గెలవాలంటే టీం ఆడాలి, కబడ్డీలోనే అందరూ ఆడాలి. అలా పోలీస్ స్టేషన్లో కూడా మీరందరూ కలిసి ఆడాలి ఆట, అప్పుడే గెలుస్తారు. సో అందుకే మీరు ఒక టీం ప్లేయర్గా ఉండాలంటే కోఆర్డినేట్ చేయాలి, కోఆపరేట్ చేయాలి. మనం అనుకున్నాము ఎంపతి అండ్ కంపాషన్, రాసుకోండి. ఇది వచ్చిన ఏ వ్యక్తి అయినా కానీ ఆయన పట్ల మనకు ఎంపతి ఉండాలి, దయాగుణం, కంపాషన్ కూడా ఉండాలి. ఒకవేళ ఎండలో వచ్చాడు నీళ్ళు ఇవ్వడం, దాన్ని కంపాషన్ అంటాం. నీళ్లు తాగుతారని అడగడం కూడా కంపాషన్, నీళ్ళు ఇవ్వడం ఒక కంపాషన్. కూర్చోండి, అది కూడా ఒక కంపాషన్. మీ బాధ అర్థమైంది అంటే ఎంపతి, మీ బాధ నాకు అర్థమవుతుంది అంటే ఎంపతి. నీళ్లు తాగుతారంటే కంపాషన్. మళ్ళా దాంట్లో వ్యత్యాసం ఉంది, ఎంపతి వేరు, కంపాషన్ వేరు. ఎంపతి ఓన్లీ ఫీలింగ్, కంపాషన్ అంటే సర్వ్ చేయడం, హెల్ప్ చేయడం ఏదన్నా, అది కంపాషన్. సో దర్ ఇస్ ఎ స్మాల్ థిన్ లైన్ బిట్వీన్ దీస్ టూ. ఇది రాసుకోండి 3 లైన్స్: రెస్పాన్సిబుల్, అకౌంటబుల్ అండ్ ఆన్సరబుల్. ఒక బాధ్యత కలిగిన ఉద్యోగంలో ఉన్నాం కనుక మీరంతా రెస్పాన్సిబుల్ అండి, మీరంతా అకౌంటబుల్, మీఆర్ ఆల్ ఆన్సరబుల్ టు ద సొసైటీ, టు ద సిటిజన్స్ అండ్ టు ద నేషన్. అంటే ఒకసారి యూనిఫామ్ వేసుకున్నాక మనం వీఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ సిటిజన్స్. యు ఆర్ వెరీ రెస్పాన్సిబుల్, యు ఆర్ వెరీ అకౌంటబుల్. ఇప్పుడు మనం ఏదో యూనిఫామ్ వేసుకొని చేయని తప్పులు చేసామనుకోండి, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేశాము, ఐ థింక్ యూ గెట్ కాట్. ఇట్ విల్ యాక్చువల్లీ స్పాయిల్ ద రెప్యుటేషన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. రెప్యుటేషన్ అంటే ఇమేజ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చెడిపోతుంది. సో జాగ్రత్త సుమా. ఈ ఫార్ములా వేసుకోండి, 8+8+8. ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుంచుకోండి ఈ ఫార్ములాని. 8 hours ఆఫ్ స్లీప్, సౌండ్ స్లీప్, 8 hours ఆఫ్ ఫోకస్డ్ వర్క్, 8 hours చాలా చక్కటి పనులు చేయొచ్చు, సోషల్ సర్వీస్ చేయొచ్చు, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, రకరకాల పనులు చేయొచ్చు మిగతా 8 hours లో. సో సమయం లేదని ఎవరు అనకూడదు ఇప్పటి నుంచి. ఇది రాసుకోండి: హెడ్ టు థింక్, హార్ట్ టు ఫీల్, హ్యాండ్స్ టు వర్క్. లాస్ట్ 2 slides అండి. హెడ్ టు థింక్, మనకి హెడ్ ఉంది అందుకే ఆలోచించడానికి, వాడరు కొందరు, వాడాలి దాన్ని. హార్ట్ టు ఫీల్ అంటే పీపుల్ హు కమ్ టు ద స్టేషన్ విత్ ద కంప్లైంట్స్ యూ షుడ్ ఫీల్ ఫర్ దెమ్. అండ్ హ్యాండ్స్ టు వర్క్, it could be filing a case, yeah, it could be investigating a case, or it could be procuring evidences. It's all hands job, right? So you'll have to really do all these 3H formula antam dinni. Idi vadukovali meeru. Idi last slide andi. Being good, doing good, achieving good. Mananta human beings kanka, you as a human beings, you should be good first, do good and achieve good in the society. So on this note, I appreciate all of you for your wonderful participation, and I really appreciate a lot of people could stand up, speak and participate and contribute. బాగా చక్కగా పాల్గొన్నారు, మాట్లాడారు, అంతా బాగా చక్కగా జరిగింది సభ. ఇప్పుడు బిఫోర్ వి వైండ్ అప్ అండ్ క్లోజ్, యువర్ కామెంట్స్ అండ్ క్వశ్చన్స్. కామెంట్ కావచ్చు, క్వశ్చన్ కావచ్చు. Who want to start? Any comment, any question before we wind up? When you talked about this surgery, you said that he will feel like a scholar. But when he will scholar, he will feel like emotional. He will lost focus. Yeah, fair enough. See, what he's doing, he's talking about the context of it. And what you said is also in a way that he should be dispassionate while he's operating on them. పెద్దవాడు ఇది డిస్పాషనేట్ అంటే ఎమోషన్స్ లేకుండా ఆపరేట్ చేయాలంటున్నాడు. కాంటెక్స్ట్ ఏ కాంటెక్స్ట్లో మనం అన్నామంటే, ఈ ఒకవేళ నా కుటుంబానికి ఎలా మంచి చేయాలనుకున్నానో అలా మంచి చేయాలి అనే ఒక సదుద్దేశంతో మనం పని చేయాలి అనే ప్రస్తావన, అంతే. అంత మాత్రాన మనోడు ఎమోషన్ అయిపోయి ఏడ్చి ఆయన మీద పడిపోయి కరుచుకొని అవన్నీ చేయకుండా, నా కుటుంబంలో నేను నా కుటుంబానికి ఎలా చేయాలనుకున్నానో అలా చేస్తాను అనే భావన ఉండాలి. అంటే అది ఉద్దేశం, అంతే. హౌ టు మెయింటైన్ కన్సిస్టెన్సీ టువర్డ్స్ ద గోల్. సింపుల్ స్ట్రైట్ క్వశ్చన్ అండి. నేను ఏదో సాధించాలనుకుంటున్నా, కన్సిస్టెన్సీ కదా. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒకవేళ నేను బైక్ కొనాలనుకుంటున్నా, ఎన్ఫీల్డ్, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్. నా దగ్గర ఉన్న బడ్జెట్ ఇప్పుడు ఒక 50,000-40,000 ఉన్నాయి. ఎంత అది ఇప్పుడు? బుల్లెట్ మినిమం ఎంత ఉంది ఇప్పుడు? ఉంది. సో కన్సిస్టెంట్ గా నేను ఏం చేస్తా అంటే సేవింగ్స్ చేస్తా. మంత్ ఆఫ్టర్ మంత్ ఒక బడ్జెట్ పెట్టుకొని కన్సిస్టెంట్ గా సేవ్ చేసుకొని
లోన్ ఎలిజిబిలిటీ ఎంతో చూసుకొని దాన్ని కొంటా. ఇప్పుడు నేను ఈ కన్సిస్టెంట్గా మంత్ ఆఫ్టర్ మంత్ సేవ్ చేస్తలే అనుకో, కొనలేను. అంటే ఇప్పుడు ఏంటి, నాకు ఒక గోల్ ఉంది కనుక నేను ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. ఎస్ఐపి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, రికరింగ్ డిపాజిట్ ఆర్డి ఓపెన్ చేసి సిస్టమేటిక్గా కన్సిస్టెంట్గా మంత్ ఆఫ్టర్ మంత్ ఐ సేవ్. ఒక ఉదాహరణ ఇచ్చాను. ఇదే ఏ జీవితంలో అయినా కానీ, ఏ కార్యక్రమంలో కానీ, ఏ పనిలో అయినా కానీ సిస్టమేటిక్గా ఒక చేసేదాన్ని చేస్తూ 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 ఉండడం. టెండూల్కర్ చెప్పాను ఎగ్జాంపుల్, ఎవ్రీడే ఈవెంట్ ఫర్ ద ప్రాక్టీస్, ఎవ్రీడే ఈవెంట్ ఫర్ ద ప్రాక్టీస్, ఎవ్రీడే ఈవెంట్ ఫర్ ద ప్రాక్టీస్. హీ హెస్ బికమ్ గాడ్ ఆఫ్ ద క్రికెట్. కన్సిస్టెన్సీ. సో రోజువారీ ఇఫ్ యూ కెన్ ఇంటిగ్రేట్ వాట్ యూ వాంట్ అచీవ్ ఇంటూ డే టు డే యాక్టివిటీ, మళ్ళీ చెప్పనా, ఇంటిగ్రేట్ వాట్ యూ వాంట్ అచీవ్ ఇంటూ డే టు డే యాక్టివిటీ, దెన్ కన్సిస్టెన్సీ విల్ హ్యాపెన్. సింపుల్, దెర్ ఇస్ నో రాకెట్ సైన్స్ ఇన్ దిస్. రోజువారీ కార్యక్రమంలో మనము ఆ పనిని ధ్యాసలో పెట్టుకొని దానికి అనుగుణంగా పనిచేయడం రోజు, దెన్ యూ విల్ అచీవ్ కన్సిస్టెన్సీ. సింపుల్ ఫార్ములా దేర్. సభలో పెట్టడానికి స్పీకర్ గురించి ఎనీ అదర్ ఎవరు మాట్లాడతారా? ఒక 3-4 పదాలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఎవరు ఒకరు రండి. ఎనీబడి. Hello everyone, my name is Syed Mazhar and I am from Warangal. During the whole time, I was feeling that this subject that sir is talking about is my natural subject, and I'd like to say this is called natural philosophy because the whole time I was thinking this is natural philosophy. And as sir was asking questions during the intermediate phase, I was sitting down there observing people who were standing and answering the questions, and the whole time I was thinking, ab bacche baat kar rahe, and when I was expecting that they will be calling someone, and I thought I would definitely do justice to the stage by coming over and speaking now, because this is men's game. This is what I was personally thinking there. All right, I thank you all the sirs to have granted me this opportunity. Thank you again. And respected sir, motivational speaker. My deep sense of gratitude, honorable sir, for coming here and presenting the skills and all the knowledge what we expect. అందరికీ మోటివేషన్ ఎందుకు అవసరం, అసలు నార్మల్ అంటే మోటివేషన్ అనేది ఎందుకు అవసరం, తద్వారా దాని ద్వారా జరిగే క్రియలు ఏంటిది అనే దాన్ని మనం ప్రతిసారి సెల్ఫ్ మోటివేషన్ తో పాటు ఇలాంటి మోటివేషనల్ స్పీకర్స్ వచ్చి మనల్ని నిద్ర లేవడం అనుకోవచ్చు, మనకి అంతో ఇంతో మనకి తెలిసిన నాలెడ్జ్ ఇంకా ఇంటర్ప్రిట్ చేయడం అనుకోవచ్చు. ఇవన్నీ చాలా అవసరము. మనం బోరింగ్ గా ఫీల్ అవ్వదు. ప్లస్ సెషన్ కూడా చాలా బాగుంది. మనం అడిగిన క్వశ్చన్స్ కి ఇన్స్టెంట్ రిప్లై ఇచ్చారు. మేము అడిగిన వాటికి కూడా సమాధానం వచ్చింది సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఇలాంటి సెషన్ ఆర్గనైజ్ చేసిన మన అంబర్పేట పీటీసీ కూడా మనం ఒక బిగ్ సారు ఫ్యాకల్టీగా తిరుమల రెడ్డి సార్ ఏదైతే మీకు చెప్పారో చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ఐ థింక్ మీరు అందరూ బాగా వెల్ ఎడ్యుకేటెడ్, నాకంటే ఎడ్యుకేటెడ్ ఉన్నారు చాలా మంది దీంట్లో. చాలా హై స్టాండర్డ్ వర్డ్స్ లో సార్ మీకు క్లాస్ చెప్పారు. మీరు అందరూ అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నా. సో ప్లీజ్ సార్ ఏదైతే మీకు సజెషన్స్ ఇచ్చాడో హౌ టు ఎక్సెల్ ఇన్ ద ట్రైనింగ్, మీరు బయటికి వెళ్ళే లోపల ఈ ట్రైనింగ్ సెంటర్ నుంచి ది బెస్ట్ గా బయటకు వెళ్ళాలి. ది బెస్ట్ గా బయటకు వెళ్ళి అందరం పాస్ అయితే అటువంటి అప్పుడే మనము సార్కు మనం ఏమేదో డబ్బులు ఇస్తే ఇక్కడికి రాలేదు, గుర్తుపెట్టుకోండి. సార్ ఓన్లీ హై స్టాండర్డ్స్ లో వాళ్ళకి మాత్రమే క్లాసులు చెప్పడానికి వెళ్తారు. మన స్థాయిలో ఆయన కెరీర్ లోనే మొట్టమొదటిసారి కానిస్టేబుల్ స్థాయిలో కూడా ఒక ఫ్యాకల్టీకి ఒక గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి ఈ రోజు వచ్చాడు సార్. సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ పీటీసీ అంబర్పేట్ ఫ్యాకల్టీ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. దయచేసి ఎప్పుడైనా మాకు మళ్ళీ అవకాశం దొరికితే మేము అడిగితే మాకు మీ సర్వీసెస్ ను స్పేర్ చేయాలని కోరుతూ థ్యాంక్ యూ ఆల్ యువర్ బ్యూటిఫుల్ ఫేసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.